ఇక డీటెయిల్స్ చూస్తే ఖమ్మం జిల్లా వైరాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు. యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్తో పాటుగా విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, ఆర్ఎండ్బి, మున్సిపాలిటీ శాఖలకు ప్రారంభించారు. ఆయన దీనికి గాను 400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు డిప్యూటీ సీఎం. మహిళలకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ సారిని అందించి వైరా నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. అదేవిధంగా విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించే లక్ష్యంగా యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ని ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు భట్టి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే వైరా రిజర్వాయర్ లెఫ్ట్ కెనాల్ కి రైట్ కెనాల్ కి లైనింగ్ చేయించడానికి ఆనాడు 42 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి మొదటి దశ పూర్తి చేశాం. ఆ తర్వాత క్రమంలో 10 సంవత్సరాల లైనింగ్ కోసం ప్రయత్నం చేస్తే కూడా కాకపోతే ఈనాడు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే మిగిలిపోయి ఉన్నటువంటి కెనాల్ లైనింగ్ కోసం మరో 40 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఈరోజు పనులు కూడా సాగుతున్నాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికి మనం చేస్తాం. అట్లాగే వైరా శాసనసభ నియోజకవర్గానికి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా శాంక్షన్ చేశాం. కొద్ది రోజుల్లోనే ఈ పాఠశాలకి ఏ రకంగా అయితే భూమి పూజ చేసుకున్నామో ఆ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా కొద్ది రోజుల్లోనే భూమి పూజ చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజన రైతుల కోసం పెద్ద ఎత్తున వాళ్ళ కరెంటు లేక సాగు చేసుకోలేక ఇబ్బంది పడతా ఉంటే రామదాస్ గారు నా దృష్టికి తీసుకొని వస్తే వారికి ఒకటే మాట చెప్పారు, మన ప్రాంత రైతాంగం పంటలు పండించుకొని సుభిక్షంగా ఉండాలి, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అడ్డంకులు కలిగించకుండా నేను అధికారులతో చెప్తాను, మీరు వెంటనే తక్షణం వెళ్ళి వాళ్ళందరికీ బోర్లు వేయించుందంటే ఈ నియోజకవర్గంలో గిరిజనులకు సంబంధించి 5,000 బోర్లని ఒకటేసారి వేయించినటువంటి ఘనత కూడా ఈ శాసనసభ నియోజకవర్గంలో జరుగుతాం. కరెంటు కనెక్షన్ లేకపోతే